వెబ్‌కి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ గాని, ఫేస్‌బుక్ గాని ఎలా మనం కనెక్ట్ జేసుకోవచ్చు? కనెక్ట్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? సో, అలా ఎలా చేయాలో మీకు చెప్తా అండి. ఇక్కడ చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ని ఎలా కనెక్ట్ చేసుకొని, మనము ఎట్ ఏ టైము పోస్ట్ చేసుకోవచ్చు, షెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే మనం ఏదైనా పోస్ట్ పెట్టాలనుకోండి, మన ఫేస్‌బుక్ ఇండివిజువల్‌గా, ఇన్‌స్టాగ్రామ్ ఇండివిజువల్‌గా పోస్ట్ చేయకుండా, ఎలాంటి థర్డ్ పార్టీ టూల్స్ యూజ్ చేయకుండా మనకి యూజ్ చేసుకోవచ్చండి. నేను చెప్పే వెబ్‌సైట్ వచ్చి జానకి మేకర్స్ అండి. ఎవరైనా బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ కోసం చూస్తే గనక మీకు ఎట్ హోమ్ సర్వీస్‌కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మీకు ఎక్కడ ఎనీవేర్ ఇన్ హైదరాబాద్ వీళ్ళొచ్చి మీకు సర్వీస్ ఇస్తారు. సో, వీళ్ళు ఒక ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ క్రియేట్ చేశారు. సో, దాన్ని ఏ విధంగా కనెక్ట్ చేసి మనం పోస్ట్ చేసుకోవాలి. దానికోసం facebook.com/క్రియేటర్ స్టూడియో. సో ప్రీవియస్ అది క్రియేటర్ స్టూడియో ఉండేది. ఇప్పుడు అది మనకు బిజినెస్ సూట్ కి మారిపోయింది. సో కొంతమంది యూఆర్ఎల్ మిస్టేక్ అవుతుందని చెప్పి క్రియేటర్ స్టూడియోని ఇలా క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అది బిజినెస్ షూట్ కి కన్వర్ట్ అయిపోతుంది. క్రియేటర్ స్టూడియో అనేది తీసేశారు కాబట్టి మనకు ఫేస్బుక్ బిజినెస్ షూట్ కి అనేది మారిపోతుంది. సో ఫేస్బుక్ బిజినెస్ షూట్ కి మారిపోయిన తర్వాత మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే, ఏదైతే ఫేస్బుక్ లో కనెక్టివిటీ ఉందో దాన్ని ఇన్స్టాగ్రామ్ లో మనం కనెక్ట్ చేసుకోవచ్చండి. దానికోసం ఏంటంటే ఇక్కడ క్రియేట్ పోస్ట్ అని క్లిక్ చేస్తే మీకు ఫేస్బుక్ లో మాత్రమే పోస్ట్ అవుతుంది. నాకు ఎనీ టైం ఇన్స్టాగ్రామ్ కావాలంటే మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్ కి. ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసినప్పుడు మీరు లాగిన్ చేసుకొని ఎక్కడైతే కనెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ మీకు కంప్లీట్ గా లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుందండి. జస్ట్ క్లిక్ ఫర్ లాగిన్. మీరు లాగిన్ చేసిన వెంటనే ఇది మీ అకౌంట్ కనెక్ట్ అయిపోయి మీకు కంప్లీట్గా లాగిన్ అయ్యి మీరు కంప్లీట్ యాక్సెస్ని మీరు పొందొచ్చండి. సో ఆటోమేటిక్గా ఇక కనెక్టివిటీ మనకు వచ్చేస్తుంది. చూడండి. సో ఇంకో విషయం ఏంటంటే, మీ ఇన్స్టాగ్రామ్ కనుక ఆల్రెడీ ప్రీవియస్ ఏమైనా ఫేస్బుక్ కనెక్ట్ అయి ఉంటే ఇక్కడ మీకు కనెక్ట్ అవ్వదు. సో కాబట్టి మనకి ఏదైనా కనెక్టివిటీ ఉంటే కంప్లీట్గా మనము చేసుకోవాల్సిన ఆప్షన్ ఇక్కడ ఉంటుంది మనకు. సో ఇదంతా మనకు కనెక్టివిటీ అయిపోయాక మనం ఒకేసారి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మనం పోస్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి మనం కంటెంట్ తీసుకొని మనము పోస్ట్ చేసుకోవాలి. సో కంటెంట్ కోసం ఇక్కడ కంటెంట్ ప్రిపేర్ చేశాను. ఈ కంటెంట్ తీసుకొని మీరు వీడియో కావచ్చు, రీల్ కావచ్చు, ఏదైనా పాసిబుల్ ఉన్నది. మీరు ఇంకో విషయం ఏంటంటే మీరు హ్యాపీగా స్టోరీ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను రీల్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ తీసుకున్న వెంటనే అప్లోడ్ వీడియో తీసుకొని ఎక్కడైతే మీకు ఆ వీడియో అయితే ఉందో ఆ వీడియో ఇక్కడ తీసుకొని మనకి ఇక్కడ వీడియో కంప్లీట్గా అయిపోతుందండి. అయితే ఇంకో విషయం ఏంటంటే మనం రీల్ అప్లోడ్ చేసేటప్పుడే మనం ఫేస్బుక్ స్టోరీ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇదే వీడియోని మనము ఫేస్బుక్ స్టోరీ పెట్టుకోవచ్చు. మన నచ్చిన కవర్ ఇమేజ్ యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా కొలాబరేట్ చేయాలంటే ఫేస్బుక్లో మీకు ఇన్వైట్ ఫర్ 5 కొలాబరేషన్ అంటే మీరు 5 ప్రొఫైల్ షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లిక్ చేశాక నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ ఉంటుందండి. స్టోరీ ఉంటుంది అంటే మీకు ఆటోమేటిక్గా ఫేస్బుక్ స్టోరీకి వెళ్తుంది. సార్ ఇన్స్టాగ్రామ్ స్టోరీకి వెళ్ళాలంటే ఇది ఆప్షన్ డెస్క్టాప్ నుంచి లేదండి. అది మొబైల్ నుంచే పెట్టుకోవాలి. దీనికి సంబంధించి మీకు ఏమైనా ప్లేలిస్ట్ కావాలనుకుంటే ఇక్కడ మీరు ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ప్లేలిస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు జానకి మేకర్ ఉంది ఫర్ బ్రైడల్ మేకప్ సర్వీస్. ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ, ఇది క్రియేట్ ప్లేలిస్ట్ తీసుకొని ఇది 50 ప్లేలిస్ట్ వరకు సపోర్ట్ చేస్తుందండి. సో కాబట్టి ఇక్కడ హైదరాబాద్ తీసుకొని ప్లేలిస్ట్ నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ ప్లేలిస్ట్ మనకు యూజ్ అవుతుంది. జానకి మేక్ ఓవర్ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ హైదరాబాద్. ఇది అయిపోయాక మనం క్లిక్ ఫర్ షేర్. దీనికి తగ్గట్టుగా మనం గ్రూప్ షేర్ చేసుకోవచ్చు యాడ్ అవుతే. తర్వాత మీకు సీసీ కావాలన్నా ప్రతి ఒక్క ఆప్షన్ ఉంటుందండి. అలో ఫర్ ఫేస్బుక్ రీల్ రిమిక్స్ ఉంటుంది, అలో ఫేస్బుక్ రీల్ ఎంబెడింగ్ ఉంటుంది, అండ్ అలోస్ ఫర్ గిఫ్ట్స్ ఉంటాయి. పబ్లిక్ ఆర్ రెస్ట్రిక్షన్స్ అవి కంప్లీట్ మీకు పబ్లిక్ ఆప్షన్ ఉంటుందండి. ఆ పబ్లిక్ ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు నా ఛానల్లో ఏ విషయమైనా మీరు నాకు కామెంట్ చేయండి. మీకు ఇమీడియట్గా నేను కనెక్ట్ అయ్యి మీకు మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను అండి. కంప్లీట్గా క్లిక్ చేసుకొని షేర్ చేసుకోండి. సో నేను ఫస్ట్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కి కనెక్ట్ అయ్యాను. తర్వాత నేను ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ నేను పోస్ట్ చేసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే మీరు పోస్ట్ చేసేటప్పుడే మీరు షెడ్యూల్ కూడా ఆప్షన్ ఉంటుందండి. ఏదైనా వీడియో చేసేటప్పుడు మీకు షెడ్యూల్ ఆప్షన్ ఉంటుంది అండ్ పోస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఏదైనా పోస్ట్ చేసుకున్నప్పుడు సపోజ్ రీల్లో నేను మళ్ళీ అదే రీల్ తీసుకుంటున్నాను మీకు చూపించడానికి. సో ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత మీకు ఎక్కడ షెడ్యూల్ చేసుకోవాలి, షెడ్యూల్ కోసం ఏ ఆప్షన్ తీసుకోవాలి, ఇది అండి షెడ్యూల్ ఆప్షన్ అండి. ఇక్కడ నుంచి మీరు
కంప్లీట్ గా మీకు ఆప్షన్ తీసుకోండి చూడండి ఇక్కడ. ఈ ఆప్షన్ మీకు ఉంది. ఇప్పుడు నేను టైం తగ్గిస్తా చూడండి. మినిమం 20 మినిట్స్ నుంచి మీకు అప్ టు 29 డేస్ వరకు. ప్రీవియస్ 84 డేస్ ఉండే ద గెటింగ్ మీకు పోను పోను మీకు తగ్గిస్తున్నాండి. ఇప్పుడు 29 డేస్ ఉంది. సార్ నేను ఓన్లీ ఫేస్బుక్లో షెడ్యూల్ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఫస్ట్ మీరు వీడియో సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ మీకు ఏదైతే ఇన్స్టాగ్రామ్ వద్దనుకుంటే ఇన్స్టాగ్రామ్ తీసేసుకొని నెక్స్ట్కి వస్తే ఇక్కడ షెడ్యూల్ ఓన్లీ ఫర్ ఇక్కడ ఉంటుంది చూడండి. మీకు ఏదైనా 20 మినిట్సే. సార్ ఇప్పుడు సపోజ్ ఫేస్బుక్ 29 డేస్ ఇచ్చారు, 29 రోజులు ఇచ్చారు. సపోజ్ ఇన్స్టాగ్రామ్కి ఎన్ని రోజులు ఇస్తారు? సో అది కూడా చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే చూడండి, మీరు ఫేస్బుక్ నుంచి పోస్ట్ చేసినా ఇన్స్టాగ్రామ్ నుంచి పోస్ట్ చేసినా ఒకే విధంగా మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. సేవ్ యాజ్ డ్రాఫ్ట్ కూడా ఉంటుంది. మీకు ఏ ఆప్షన్ కావాలో ఆప్షన్ క్లిక్ చేసుకొని మీరు వీడియోని పోస్ట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే మీరు హ్యాపీగా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అయ్యి హ్యాపీగా మీ వీడియో షెడ్యూల్ చేసుకోవచ్చు, పోస్ట్ షెడ్యూల్ చేసుకోవచ్చు. ఏ ఆప్షన్ ఉంటుందండి. అండ్ మీరు స్టోరీగా అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే స్టోరీ అప్లోడ్ చేసేటప్పుడు సార్ ఇమేజ్ అప్లికేబుల్ అవుతుందా, వీడియో కూడా అప్లికేబుల్ అవుతుందా? ఇమేజ్ అప్లికేబుల్ అవుతుంది 10 ఇమేజ్, వీడియో మాత్రం 15 సెకండ్ వీడియో ఉండాలి. అది కూడా మీకు పర్టికులర్ సైజ్ వచ్చి మీకు ఫేస్బుక్ స్టోరీ సైజ్ ఉంటుందండి. అది కంప్లీట్గా మీకు ఇక్కడ సైజ్ ఉంటుంది చూడండి. ఈ ఏ సైజ్ అయితే మనము క్లియర్ చేస్తున్నామో మొబైల్ వీడియో సైజ్ మనం క్లియర్ చేసుకోవాలండి కంప్లీట్గా. సో దానికోసమే వీడియోలో మనకున్నది వచ్చి యూట్యూబ్ షార్ట్స్ 1080x1920 పిక్సెల్. ఈ పిక్సెల్తో మనం వీడియో చేసుకొని మనం ఇలా స్టోరీ అప్లోడ్ చేసుకోవచ్చు. లెస్ దెన్ 15 సెకండ్ వీడియో, అప్ టు 10 ఇమేజ్ ఫర్ స్టోరీ. ఈ విధంగా మనకు నచ్చిన స్టోరీ అప్లోడ్ చేసుకోవడానికి మీకు ఫేస్బుక్ బిజినెస్ షూట్ ఉంటుంది. ఈ యూఆర్ఎల్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇది యూఆర్ఎల్. లేదు అంటే మీకు యూఆర్ఎల్ గుర్తు రావటంటే మీకు సింపుల్గా facebook.com/ మీరు క్రియేటర్ స్టూడియో క్లిక్ చేసుకోండి. ఆ యూఆర్ఎల్ మీకు ఒక్కోసారి అర్థం కాక వెంటనే మీరు సెర్చ్ చేసుకోండి facebook.com/క్రియేటర్ స్టూడియో. సో ఈ విధంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసినంత మాత్రం కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మరి కంప్లీట్ ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా నేను చెప్పగలుగుతాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.